టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, ఒకప్పటి హీరోయిన్ లయ జంటగా నటించిన సరికొత్త ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా 'మిస్టర్ మిడిల్ క్లాస్' మూవీ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు మనం చూసేద్దాం. కథా నేపథ్యం: మధ్యతరగతి కుటుంబానికి చెందిన వెంకటరమణ అలియాస్ శ్రీకాంత్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటాడు. ఈ క్రమంలో కలియుగ దేవుడు వెంకటస్వామి రాజేంద్ర ప్రసాద్ అతనికి ప్రత్యేకమైన ఒక మాయా పుస్తకాన్ని వరంగా ఇస్తారు. ఆ పుస్తకంలో ఏం రాసే అది నిజమవుతుందా, కానీ అందులో కొన్ని కఠినమైన షరతులు కూడా ఉంటాయి. అయితే ఆ మాయా పుస్తకం అనుకోకుండా రకరకాల వ్యక్తుల చేతిలో మారడం, దీనివల్ల మనుషులను అత్యంత గౌరవంగా బయటపడడంతో పరిస్థితులు అదుపు తప్పుతారు. అసలు ఆ పుస్తకం వల్ల వెంకటరమణ కష్టాలు తీరాయా? ఈ మధ్యలో యువకుడు ఎందుకు ఆ రంగంలోకి దిగవలసి వచ్చింది? చివరికి వెంకటరమణ కుటుంబం ఎలాంటి పాఠాలు నేర్చుకుంది అనే నేపథ్యమే ముఖ్య అంశమే ఈ మిడిల్ క్లాస్ సినిమా. దర్శకుడు జి. రాఘవేంద్రుడు తనకు మార్క్ కామెడీ శైలితోనే ఈ చిత్రానికి మళ్లించారు. కాగా ఈ చిత్రంపై మంచి కామెడీ ఉంది, ఎమోషనల్ ఉంది, అన్ని పాత్రలకు న్యాయంగా చూపించాడు. సినిమా ప్రారంభంలోనే మధ్యతరగతి కష్టాలు ఎలా ఉంటాయో స్పష్టంగా అండ్ ఎమోషనల్తో కూడా చూపించారు. దేవుడి ఎంట్రీతో కథను పూర్తిగా వినోదాన్ని ట్రాక్లో మళ్లించారు. బ్యాక్గ్రౌండ్ ఆసక్తిగా ఉండడమే కాకుండా సెకండ్ హాఫ్ కూడా సెక్యూరిటీగా పెంచింది. దీని పరంగా కొంచెం ప్లస్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు. కథ, స్టోరీ, క్లైమాక్స్ సీన్స్ కూడా మంచిగానే ఉన్నాయి. సాంగ్స్ అక్కడక్కడ కొంచెం ఇబ్బంది పరివేశించిన, కానీ పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్తో ఈ సినిమా తప్పకుండా చూడవచ్చు. నటీనటుల విషయానికి వస్తే మధ్యతరగతి తండ్రిగా శ్రీకాంత్ అద్భుతమైన నటన కల్పించారు. మిడిల్ క్లాస్ విషయాల్లో ఎలా ఉంటుందో ఈ సినిమాపై వెండితెరపై ఆసక్తికరంగా చూపించారు. పాత రోజులు గుర్తుకు వచ్చాయని కొందరు అంటున్నారు. ఇది మంచి సినిమా అని మరికొందరు అంటున్నారు. నెగిటివ్ టాక్ అనేది ఏమీ లేకుండా మంచిగా పండించారు. సునీల్ యువకుడు పాత్రలో ధనుష్ రాజు ఆకట్టుకున్నారు. ఆలీ, మురళీదాస్ గౌడ్, రాఘవేంద్రరావు తమ కామెడీని టైమింగ్లో నవ్వించారు. సాంకేతిక విషయానికి వస్తే సినిమాగ్రఫీ, విజువల్ పరంగా పర్లేదు అనిపిస్తుంది. శ్రీవర్షి వచ్చే 2 భక్తి గీతాలు దేవుడు కర్మ సిద్ధాంతాలపై రాసి ఉంటుందని ఒక హైలైట్గా ఉంటుంది. అయితే దేవుడికి సంబంధించిన గ్రాఫిక్ VFXపై కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే ఇంకా మంచిగా ఉందని కొందరు అంటున్నారు. మరి మీరెలా ఉందో చూడాలనుకుంటే ఈ సినిమాకు ఒక్కసారి విజిట్ చేయండి. మిస్టర్ మిడిల్ క్లాస్ ఈ సినిమాలో అన్ని ఎమోషనల్ సీన్స్ మరియు నవ్వులు, కామెడీ సన్నివేశాలు ఎక్కువ ఉండడం వల్ల ఈ సినిమాకు చిన్న పిల్లలతో సహా పెద్దవారు అందరం కూడా వెళ్ళవచ్చు. ఈ వారంలో కుటుంబంతో కలిసి ఒక మంచి నవ్వుకునే సినిమా ఏదైనా ఉంటే మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు నేను 3.2 రేటింగ్ ఇవ్వగలుగుతున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి.